ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 2 మ్యాచ్‌ల్లో కూడా కంఫర్టబుల్‌గా గెలిచింది. ఆ రెండిట్లో కూడా సమీర్ రిజ్వీ నుండి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌ని చూశాము. అండ్ మరోవైపు జీటీ ఏమో ఈ సీజన్‌లో తమ ఫస్ట్ విక్టరీ కోసం ఎదురు చూస్తుంది. గుజరాత్ ఆడిన 2 మ్యాచ్‌లు కూడా చాలా క్లోజ్ మ్యాచ్‌లే. ఇన్‌ఫాక్ట్ ఆడిన 2 మ్యాచ్‌లు కూడా బాగానే పెర్ఫార్మ్ చేశారు. ఈ 2 టీంల మధ్య ఇప్పటివరకు జరిగిన 7 మ్యాచెస్‌లో 4 మ్యాచెస్ జీటీ అండ్ 3 మ్యాచెస్ ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. అండ్ లాస్ట్ సీజన్‌లో వీళ్ళ మధ్య జరిగిన 2 మ్యాచ్‌ల్లోనూ గుజరాత్ టైటన్స్ గెలిచింది. అండ్ ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆడుతున్నారు. ఇక్కడ టాస్ గెలిచిన టీం మాత్రం బ్యాటింగ్ సెకండ్ చేయడానికి వెళ్తుంది. మోస్ట్లీ ఇక్కడ హై స్కోరింగ్ మ్యాచెస్ ని చూస్తాము. కానీ ఒకవేళ లాస్ట్ మ్యాచ్ లా స్లో వికెట్స్ పై ఆడితే మాత్రం బ్యాట్స్మెన్స్ రన్ స్కోర్ చేయడానికి ఇబ్బంది పడతారు. ఫస్ట్ 2 మ్యాచెస్ లో డిసప్పాయింట్ చేసిన కేఎల్ రాహుల్ అండ్ నితీష్ రాణా ఈ మ్యాచ్ లో కంబ్యాక్ ఇవ్వాలి. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ లో వెరైటీ కనిపిస్తుంది అండ్ బౌలర్స్ అందరూ కూడా మంచి రిధమ్ లో ఉన్నారు. మ్యాచ్లు గెలిపిస్తున్న సమీర్ రిజ్వీని త్వరగా అవుట్ చేయడానికి ఎలాంటి గేమ్ ప్లాన్స్ తో జీటీ వస్తుందో చూడాలి. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ కి ప్రజెంట్ ఇంపార్టెంట్ ప్లేయర్ గా మారిపోయాడు సమీర్ రిజ్వీ. అండ్ మరోవైపు ఏమో గుజరాత్ టైటన్స్ కి సేమ్ లాస్ట్ సీజన్ లాగానే టాప్ ఆర్డర్ నుండి మాత్రమే బ్యాటింగ్ లో కాంట్రిబ్యూషన్స్ వస్తున్నాయి. జీటీ ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయింది. అండ్ వీళ్ళు బౌలింగ్ లో ఫస్ట్ మ్యాచ్ లో ఇంప్రెస్ చేసినంత సెకండ్ మ్యాచ్ లో చేయలేదు. కానీ జీటీ బౌలర్ అశోక్ శర్మ దగ్గర ఎక్స్ప్రెస్ పేస్ తో పాటు స్లోవర్ వన్స్ అండ్ మంచి వేరియేషన్స్ ఉన్నాయి. ఈ 2 టీంలకు కూడా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ మ్యాచ్ లో మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ డామినేట్ చేస్తుంది అనిపిస్తుంది. అండ్ మీరేమంటారో కామెంట్ లో చెప్పండి.